వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ నగరంలో దోమల బెడద ఎక్కువైంది. ప్రధానంగా నీటి వనరులు, ఓపెన్ నాలాల సమీపంలో దోమలు విజృంభిస్తున్నాయి. మురుగునీరు పొంగి ప్రవహించడం, నీటి వనరులు ఉన్న చోట్ల దుర్గంధం కారణంగా దోమల సంతతి పెరుగుతోంది. గత కొన్ని వారాలుగా దోమల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో నగరవాసులకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వాతావరణంలో మార్పులు, వర్షాల కారణంగా దోమలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఫాగింగ్ కార్యకలాపాలను తగ్గించడంతో దోమల బెడద ఎక్కువైందని అంబర్పేట వాసులు అంటున్నారు. కిటికీలు, తలుపులు తెరిచి ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. దోమల నివారణకు కాయిల్స్ వాడితే పిల్లలు, వృద్ధులకు శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కారణంగా మురుగునీరు నిలిచిపోతుందని, దీంతో తాము డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నామని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. వచ్చిందంటే చాలు హైదరాబాద్లో దోమల మోత మోగుతుంటుంది. ఇది చూడొచ్చు, ఇప్పుడు మనం అంబర్పేటలో ఉన్నాం. ఇక్కడ ఈ కాలనీలో నీళ్లు ఈ విధంగా రావటం, వర్షాకాలం రావడంతో ప్రతిసారి ఇదే విధంగా వస్తాయని చెప్తున్నారు. ఈ విధంగా తుక్కు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వేల దోమలు, లక్షల దోమలు ఇందులో ఉన్నాయి. జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, అపరిశుభ్రత చాలా చోట్ల హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో దోమలకు కేర్ ఆఫ్ ఏరియాగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు దోమలకు బర్త్ ప్లేస్గా మూసీగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మూసీకి ఇరువైపులా చాలా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటు చాలా కొన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాలో కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నాలాలలో ప్లాస్టిక్ బాటిల్ చెత్త పేరుకుపోవడంతో, నీళ్లు సరిగా పోకపోవడంతో ఈ దోమల పుట్టుకకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది దోమలు మొత్తానికి ఇప్పుడే కాదు, దోమల చరిత్ర అనేది హైదరాబాదుతో ఎప్పటి నుంచో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ నుంచే కాదు, ఈ దోమల సమస్య వచ్చిందంటే హాస్పిటల్స్లో డెంగ్యూ తోటి, మలేరియా తోటి, చికెన్ గున్యా వ్యాధులతోటి చాలా ఇబ్బందులు పడతారు. హైదరాబాద్ అంటే అసలు మలేరియా మీద 1897లో సర్ రొనాల్డ్ రోస్ కూడా దీని మీద, దోమల మీద, దాంతోపాటు మలేరియా వ్యాధి మీద ఆయన చాలా రీసెర్చ్ చేసేసి దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే అలాంటి అంటే దోమల చరిత్ర హైదరాబాదు దోమలకు కేర్ ఆఫ్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దోమలు కూడా అనే ఒక ఏరియా కూడా ఏర్పాటైంది. అంటే ఆ విధంగా పేరుంది. అంటే ఆ విధంగా దోమలు ఉన్నాయి. మనం అంబర్పేటలో ఉన్నాం. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కావచ్చు, మిగతా జనాలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా ఈ సమస్య, దోమల సమస్య ప్రతి ఏటా ఉంటుందా? ఇక్కడ అంబర్పేట డివిజన్లో ఇది బాగా స్లమ్ ఏరియా. ఇక్కడ ఒక నాలా కూడా పారుతూ ఉంటుంది. ఎప్పుడు ఇది మనకు ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చూసిన నాలాలు అలాగే దోమలు ఇక్కడ బ్యాక్ సైడ్ ఎస్టీపీ ఉన్నది. దీని ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడే ఉన్నది, డంపింగ్ యార్డ్ ఇక్కడనే ఉన్నది. కాబట్టి ఇక్కడ దోమల మీద ఎక్కువ ఉంటుంది. చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నిసార్లు మేము మా కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకొచ్చినా, ఇతర పెద్దలకు ఎవరికి చెప్పినా కానీ పట్టించుకునే నాదుడు లేడు. జిహెచ్ఎంసీ అధికారులు రారు. ఎప్పుడో మాత్రం అంతే చెప్పి మేము ఎప్పుడో చెప్పంగా వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇక వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు వస్తారు. ఇక్కడ మసీద్ ఉన్నది, గుళ్ళు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే గత ఒక 25 రోజుల నుంచి మురుగునీరు పారుతూనే ఉన్నది. ఈ దోమలు ఇవన్నీ పారిశుద్ధ్యం పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు అధికారులు. కాలుష్యం ఎలాంటిదో ఈ మురికితోటి దోమలు వృద్ధి చెందుతాయి. దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. జిహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. లాస్ట్కు మా కార్పొరేటర్కు విసుగు చెంది నిన్న ఇదే మురికిలా ధర్నాకు దిగిండు. అప్పుడు వచ్చి వాళ్ళు మేము చేస్తామని ఆయనతోటి విరమింపజేసారు ధర్నా. అంటే ఎంత ఘోరంగా ఉంటాయంటే దోమలు ఇదే రహదారి నుండి 3 స్కూళ్ళకు పోవాలి. పోలీస్ బాయ్స్ స్కూళ్ళకు పోవాలి, లకోడియా స్కూల్కి పోవాలి విద్యార్థులు. ఈడ ఇంకో చిన్నది గవర్నమెంట్ స్కూల్ ఉన్నది. డే టైంలో కూడా విద్యార్థులకు దోమలు కుట్టాయా? ఎందుకు కుట్టాయి? ఎప్పుడైనా కుడతాయి అవి. ఇప్పుడు ఈ దోమలు ఏమైతే మెల్లగా స్కూళ్ళకు పోతుంటాయి. స్కూళ్ళకు పోయినప్పుడు ఆ బెంచీల కింద కాలు పెట్టినప్పుడు పిల్లలకు కొద్దిగా మురుకుంటే ఆటోమేటిక్ దోమలు కుడుతుంటాయి. ఇటు హైదరాబాద్లో జ్వరాలు వణికిస్తున్నాయి. ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. వైరల్ ఫీవర్స్తో పాటు డెంగ్యూ జ్వరాలు ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు మరింత విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. డెంగ్యూ, చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నెలకొంట ఫీవర్ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు.
వర్షాకాలం వచ్చేస్తుంది, విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఏ మేరకు అప్రమత్తంగా ఉంది, వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో ఉన్నాము. ఫీవర్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య ఏ విధంగా ఉంది, వర్షాకాలం వచ్చేస్తున్న నేపథ్యంలో అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వర్షాకాలం వచ్చేస్తుంది, ఏ విధంగా అప్రమత్తంగా ఉన్నారు? సీజనల్ ఫీవర్స్ పెరిగాయా? ఇంకా అంత సిగ్నిఫికెంట్ కేసెస్ అయితే ఏం పెరగలేదండి. సో కొంచెం ఇప్పుడే కొంచెం వైరల్ ఫీవర్స్ కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసెస్ కానీ, తర్వాత అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెంగా వస్తున్నాయి. అంత చెప్పుకోదగ్గ మార్పు అయితే ఏం లేదు. బట్ దానికి అనుగుణంగా మా దగ్గర అయితే అన్ని రకాల ప్రిపేర్ అయ్యి ఉన్నాం మేము. మెడిసిన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, తర్వాత బెడ్స్ కానీ, అన్నిటికీ ఎంత మంది పేషెంట్స్ వచ్చినా కూడా, ఎంత పీక్లో ఎన్ని కేసెస్ వచ్చినా కూడా వాళ్ళందరికీ ఇన్వెస్టిగేట్ చేయడానికి, తర్వాత మందులు ఇవ్వడానికి, తర్వాత బెడ్స్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. సో చికెన్ క్యూనియా కేసులు కానీ, మలేరియా కేసులు కానీ ఏమైనా నమోదయ్యాయా? ఎవరైనా అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారా? లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అసలు మలేరియా చాలా వరకు తగ్గిపోయిందండి. సిగ్నిఫికెంట్ కేసెస్ అయితే ఇంతవరకు ఎప్పుడు రాలేదు. తర్వాత చికెన్ గున్యా లాస్ట్ టైం బాగా వచ్చింది, లాస్ట్ సీజన్లో చాలా విపరీతంగా వచ్చింది. ఇంతవరకు ఈ సీజన్లో మాత్రం అటువంటి కేసు అయితే ఏం రిపోర్ట్ కాలేదు. మొత్తం మీరు చూసుకోవచ్చు, ప్రస్తుతం ఫీవర్ ఆసుపత్రిలో ప్రతిరోజు వచ్చేదానికంటే గతంతో పోలిస్తే 100 నుంచి 200 కేసులు అవుట్ పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని చెప్తున్నారు. అయితే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పి ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరోవైపు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులు మాత్రం దోమల నివారణకు ఏటా 21 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నామని ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఏరియాల వారీగా రిపోర్ట్ను కమిషనర్కి అందజేస్తున్నారు. రిపోర్టుల్లో ఉన్న ఫాగింగ్ ఫీల్డ్పై మాత్రం ఉండడం లేదు. దీంతో దోమల బెడతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లంగర్ హౌస్లో దోమల బెడదకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి అందిస్తారు. పేరుకే హైదరాబాద్ మహానగరం, కానీ దీనికి పూర్తిగా దోమలను నియంత్రించడానికి ఉన్నటువంటి ఎంటమాలజీ డిపార్ట్మెంట్కు చీఫ్ ఎంటమాలజిస్ట్ 6 నెలల నుంచి కరువయ్యాడు. 6 నెలల నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. అంటే అసలు హైదరాబాద్లో ఇటు వర్షాకాలం వచ్చేసింది, పూర్తిగా కాలనీలలో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు రాత్రి అయితే, సాయంత్రం అయితే చాలు ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి ఉందనేటువంటిది చాలామంది కాలనీలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం లంగర్ హౌస్ వద్ద ఉన్నటువంటి కాలనీలో ఉన్నాం. పూర్తిగా సాయంత్రం అయితే చాలు చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళంతా జాగారం చేయాల్సి వస్తుంది అనేటువంటిది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల బెడద అనేటువంటిది విపరీతంగా ఉందనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో మరి మాట్లాడదాం వాళ్ళతోటి. అమ్మ, చెప్పండి, దోమల ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? దోమలకైతే చెప్పలేం సార్, మస్తు దోమలు. అసలు ఒక సెకండ్ బయటికి వెళ్ళలేము, నిలబడలేము, మాట్లాడితే కూడా నోట్లోకి 4 వెళ్ళిపోతాయేమో అన్న పరిస్థితిలో ఉన్నాం. బాగా అసలు పిల్లలకు ఒక కరుస్తేనైతే ఆ దోమలు అసలు రక్తాన్ని పీల్చేస్తున్నాయి, మొత్తానికి దద్దులు వచ్చేస్తున్నాయి ఒళ్ళని. పిల్లలకు జ్వరాలు, వాంతులు, విరోచనాలు, పిల్లలు దద్దులు వస్తున్నాయి. ఆసుపత్రులలో తీసుకుపోవడము, పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినా కానీ వాళ్ళని పంపించే పరిస్థితిలో లేకుండా అయిపోతున్నాయి. మాకు సాయంత్రం ఎన్ని గంటల నుంచి దోమలు స్టార్ట్ అవుతున్నాయి? స్టార్ట్ అయిందంటే ఇంకా విపరీతమైన దోమలు స్టార్ట్ అయితే ఇంకా కొంచెం అయితే. ఇప్పుడు సాయంత్రం అయితే దోమల పొగ కొట్టుడు ఇట్లాంటివి ఉంటాయి కదా? ఏది లేదు మాకు ఇంతవరకు. ఒక్క మనిషి పొగ అన్నట్టు దోమలు అని అసలు వచ్చే వాళ్ళే లేరు, ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు ఇక్కడ. ఎవరు చూడడానికి అన్నీ చేస్తున్నామంటారు కానీ మాకైతే ఇక్కడ ఏం చేసింది అర్థం కావట్లేదు. ఏమో చిన్నారిని ఎత్తుకున్నటువంటి తల్లి ఉన్నారు. అమ్మ, చిన్న పిల్లలు ఉన్నారు కదా, దోమలు ఎట్లా ఉన్నాయి? దోమలు చాలా టూ మచ్ సార్. యాక్చువల్లీ అసలు ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఉందా లేదా అనే పరిస్థితి క్వశ్చనబుల్. ఇది యాక్చువల్లీ సాయంత్రం 5 అయిందంటే సార్, దిస్ ఇస్ సమ్మర్, పీక్ సమ్మర్ కదా, ఐ స్టిల్ వేర్ మై బేబీ ఫుల్ హ్యాండ్స్ వేస్తాను, ఫుల్ లెగ్స్కి. ఒక్కరోజు వేయకపోయినా యూ డెఫినెట్లీ ఎన్ని దోమలు కరుస్తాయంటే బయటికి వచ్చామంటే యూ కుడ్ సీ ఇట్లా లేస్తాయండి. అసలు ఎక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఎక్కడ ఉన్నాము మనం? హైదరాబాద్ మనం మెయిన్ సిటీ సెంటర్ సార్. సెంటర్లో ఈ దోమల ఏం ప్రాబ్లం సార్? ముఖ్యంగా చిన్నపిల్లలు సాయంత్రం అయితే ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే దోమలలోనే బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఖచ్చితంగా ఫాగింగ్ కూడా చేయట్లేదు అధికారులు, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎవరు రావట్లేదు అనేటువంటి చెప్తున్నారు. అలాగే కనీసం రెస్పాండ్ కూడా కావట్లేదు అనేటువంటి చెప్తున్నారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ దోమల బెడద పైన ఖచ్చితంగా ఇప్పటికైనా దృష్టి సారించాలి. లేకపోతే రానున్నటువంటి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలంతా కూడా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ దీనిపైన దృష్టి పెట్టాలని స్థానికులంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్ తోగల్, సాక్షి రెడ్డి, సాక్షి న్యూస్, లంగర్ హౌస్ నుంచి. కాగా జూబ్లీహిల్స్, అల్వాల్, మెహదీపట్నం, చార్మినార్, చాంద్రాయణగుట్ట,
మలక్పేట్, కూకట్పల్లి సర్కిల్ ప్రాంతాలను జీహెచ్ఎంసీ దోమలకు హాట్ స్పాట్లుగా గుర్తించింది. లంగర్ హౌస్, షా హతీబ్, అల్వాల్ సరస్సు, కాప్రా, సఫిల్గూడ వంటి సరస్సుల చుట్టూ ఏర్పాటు చేసిన అనేక నివాస కాలనీలు దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా మారాయి. మూసీ నది ఒడ్డున ఉన్న ప్రాంతాలు కూడా దోమలకు నిలయంగా మారాయి. చెత్త పాయింట్ల వద్ద పేరుకుపోయిన నీరు దోమల సంతానోత్పత్తికి కేంద్రాలుగా మారుతున్నాయని నగరవాసులు అంటున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఇప్పటికే చాలామంది జ్వరాల బారిన పడినట్టు చెప్పారు. పారిశుద్ధ్యం విషయంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చేస్తే డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్తున్నారు.